ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి. సో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి మన యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తలకాయ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి రుణమాఫీకి సంబంధించినటువంటి తొలి విడత కింద నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్తను అందిస్తూ తేదీని ఖరారు చేసింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో మనకు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలలోకి రుణమాఫీ డబ్బులు రాబోతున్నాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. చాలామంది ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం వల్ల రైతులకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు వీడియోలో అయితే చెప్తూ ఉంటాను. సో అవి మీరు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ మీరు మిస్ అయిపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ కూడా మీకు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని రైతుల కోసం తీసుకువచ్చి సక్సెస్ఫుల్గా రైతులకు ఏడాదిలో పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలను పంపిణీ చేస్తూ వస్తుంది. ఇక అదే తరహాలో రైతులకు ఆదుకునేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 రూపాయల వరకు ప్రతి రైతుకు కూడా అందించేందుకు సరికొత్త విధానంలో ఈ యొక్క అర్హులను అనగా లబ్ధిదారులను గుర్తించే పనిని సంబంధిత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఎవరెవరికి ఈసారి రుణమాఫీ వర్తించబోతుంది అన్న విషయంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం 3 శుభవార్తలను ప్రకటించింది. ముఖ్యంగా ఈ రుణమాఫీ పథకానికి సంబంధించి చిన్న సన్నకారు రైతులై ఉండాలి, అలాగే 5 ఎకరాల కంటే పొలం తక్కువ కలిగిన వారై ఉండాలి. ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి అర్హత సాధించినటువంటి రైతులైతే సరిపోతుంది. అలాగే ఈ పథకం కింద ఏడాదిలో 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ పొందేందుకు తొలి విడత కింద మనకు నేరుగా 25,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక రెండవ విడత కింద 25,000 రూపాయలను విడుదల చేస్తుంది. మూడో విడత కింద మరో 25,000 రూపాయల చొప్పున విడుదల చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా చివరి విడత కింద 25,000 రూపాయలను విడుదల చేస్తుంది. అయితే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డబ్బులను మనకు 4 దఫాలుగా విడుదల చేస్తుంది. ప్రతి 3 నెలలకి ఒకసారి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే విడుదల చేస్తుంది. తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాల ప్రకారంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఇంకా కూడా 20 నుంచి 25% మంది ఈకేవైసీలు ఇంకా పూర్తి చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగానే అర్హులను గుర్తించి అర్హులకి మాత్రమే ఈ పథకం వర్తింప చేసేలాగున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. సో మనకు మొత్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అర్హులు ఎవరెవరు అనర్హులవుతారు, ఈ విషయాలన్నిటి కనుక మనం 1 by 1 చూసుకుంటూ వచ్చినట్లయితే కేవలం 9 కోట్ల మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం 9 కోట్ల మందిని ఎందుకు తేల్చి చెప్పాను అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసేటప్పుడు దాదాపు ఈ పథకం ప్రారంభించినప్పుడు 22 కోట్ల మంది రైతులు అర్హులుగా ఉన్నారు. అనంతరం మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని ప్రవేశపెట్టింది. సో చాలా మంది తగ్గిపోయారు. ఇక మనకు కొత్త రూల్స్ కింద ఈకేవైసీని మరియు అలాగే వెబ్ ల్యాండింగ్ని ఇవన్నీ కూడా మనకు 1 by 1 చేసుకుంటూ వచ్చేసరికి ఇప్పుడు ఫైనల్గా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 22వ విడత, తాజాగా 23వ విడత, 22వ విడత విడుదల చేసినప్పుడు మనకు విడుదల చేసినటువంటి అర్హుల సంఖ్య 9 కోట్ల మందికి పైగా 10 కోట్ల లోపు తేలారు.
ఇక అదే తరహాలో ఈ పథకానికి సంబంధించి కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రైతులుంటే వారి యొక్క భూమి లిమిటేషన్ని చూస్తారు. సో కుటుంబంలో ఇది ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. ఇన్ కేసు ఒకవేళ ఇద్దరు ముగ్గురు రైతులు గనక ఒకే రేషన్ కార్డులో ఉంటే వారి యొక్క భూమి లిమిటేషన్ అనేది చూస్తుంది. ఈ లిమిటేషన్కి ఆధారంగా ఎవరైనా 5 ఎకరాల కంటే ఎక్కువ మంది ఈ యొక్క రైతులు గనక ఒకే కుటుంబంలో ఉంటే అటువంటి వారందరినీ కూడా హోల్డ్లో పెట్టేస్తుంది. వారికి పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయకుండా పథకానికి సంబంధించి అనర్హులుగా గుర్తించి తొలగిస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా రైతులు వెబ్ ల్యాండింగ్ అనేది కలిగి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకుని ఉండాలి. మరియు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు ఎక్కడ చేస్తారంటే మన దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు చేస్తారు. అగ్రికల్చర్ ఆఫీస్లో ఏఈని కలిస్తే మనం కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ని తీసుకొని మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్తే అక్కడ మనకు ఆటోమేటిక్గా ఇది చేస్తారు. సో ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే ఎవరైతే అర్హులు ఉంటారో ముఖ్యంగా ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఏ విధంగా అయితే అర్హుల లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారో అదే తరహాలో ఈ యొక్క రుణమాఫీ కూడా రిలీజ్ చేస్తారు. అసలు ఈ రుణమాఫీ అనేది ఎందుకు 1 లక్ష రూపాయల వరకు చేస్తారంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎల్ నినో ప్రభావం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రైతులకు ఈసారి పంట దిగుబడి చాలా తగ్గిపోతుంది. అండ్ దీన్ని గుర్తుపెట్టుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆగస్టు సెప్టెంబరు అలాగే మనకు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ 3 నెలలకు కలిపి రేషన్ని ఆగస్టు నెలలోనే పంపిణీ చేసేందుకు కూడా కొత్త విధానంలో మనకు శ్రీకారం అయితే చుట్టింది. సో ఇప్పుడు ఎల్ నినో ప్రభావం వల్ల కరువు పరిస్థితులు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయని ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు రేషన్ బియ్యాన్ని కూడా మనకు 3 నెలల రేషన్ని ఒకే నెలలో ఇచ్చేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. తాజాగా సవరించినటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల వల్ల రైతులందరికీ కూడా ఎప్పటికప్పుడు బెనిఫిట్స్ అనేటివి ఇవ్వాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతే దేశానికి వెన్నెముక. కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఎవరైతే ఒకే కుటుంబంలో ఎక్కువ మంది రైతులు ఉంటారో సో వాళ్ళు ఎవరు కూడా మీరు రుణమాఫీకి అప్లై చేసుకోవద్దు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా పర్వాలేదు కానీ ఒకరికి మాత్రం అయితే బెనిఫిట్ వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ యొక్క రుణమాఫీ మనకు వర్తించాలి అంటే 100కి 100% ఎప్పుడు కూడా మీ యొక్క రుణం అనేది ఏదైతే మన యొక్క బ్యాంకర్లు ఉంటారో వాళ్ళకి సంబంధించి ముందు బకాయిల పద్ధతిలో కిందకి వెళ్ళిపోకూడదు అనమాట. సో ఎవరైతే ఎన్పిఎస్ కింద అయితే యాడ్ అయిపోతుందో అటువంటి వారికి పథకం అయితే వర్తించదు. సకాలంలో రుణాలు తీసుకుని తిరిగి రెన్యువల్ అనేది చేసుకుంటూ తిరిగి చెల్లిస్తూ ఎవరైతే ఉంటారో రుణాలు అటువంటి రైతులకు మాత్రమే ఈ స్కీమ్ అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇంకా మీరు రెన్యువల్ కనుక మీ యొక్క పొలంకు సంబంధించినటువంటి రుణాన్ని కనుక మీరు రెన్యువల్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి రెన్యువల్ అయితే చేసుకోండి. రెన్యువల్ కనుక మీరు చేసుకోకపోతే మాత్రం ఈ స్కీమ్ కింద మీకు ఇబ్బంది అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి వెంటనే రెన్యువల్ చేసుకోవాలనుకుంటే వెళ్ళి రెన్యువల్ అయితే చేసుకోవచ్చు. మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి అనంతరం ఆగస్టు 15కంతా కూడా అర్హులను గుర్తించే పనిలో మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసి అటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి అర్హులను గుర్తించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కింద రిలీజ్ అయినటువంటి వారందరికీ కూడా ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అనేవి మనకు విడుదల చేసి అనంతరం వచ్చే నెల 1వ తారీఖున లేదా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ 2 తేదీల్లో ఏదో ఒక తేదీలో నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి 25,000 రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఈ రుణమాఫీ సొమ్మునైతే విడుదల చేస్తాయి. సో రాష్ట్రాన్ని ఎందుకన్నానంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈ యొక్క రైతులందరికీ కూడా నిధులైతే రాష్ట్ర ప్రభుత్వాల చేతికి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆయా బ్యాంకర్లకైతే మనీ అయితే వెళ్తుంది అనమాట. సో ఇది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ లాగైతే మనకు రిలీజ్ అయితే చేయదు. సో కేంద్ర ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి అర్హులను గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ అయితే అందేలాగున
చర్యలైతే తీసుకుంటుంది. సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి రూల్స్ ఆధారంగా ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు రుణమాఫీని చేయబోతున్నారు. ఇక దీనితో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి కూడా మనకు రేపు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. సో ఆ యొక్క అప్డేట్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది కాబట్టి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడతకు సంబంధించి మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూనండి. రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా 100% వీడియో చేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.